చూస్తున్నాం హీరోయిన్ రష్మిక మందనకి తీవ్రంగా గాయాలయ్యాయి. డాన్స్ యాక్షన్ సీక్వెన్స్ లో షూట్ చేస్తుండగా రష్మిక గాయపడ్డారట. నడుము భాగంలో రష్మికకి తీవ్రంగా గాయమైంది. అయితే 6 వారాల పాటుగా విశ్రాంతి అవసరం అంటున్నారట వైద్యులు. రణబాలి మైసా సినిమాలో ప్రస్తుతానికి రష్మిక నటిస్తూ ఉన్నారు. మైసా లేడీ ఓరియంటెడ్ మూవీలో షూట్ చేస్తుండగా ఈ ప్రమాదంగా జరిగినట్టు తెలుస్తోంది. సో ప్రమాదం కారణంగా ప్రస్తుతానికి రష్మిక సినిమాలు నిలిచిపోయాయి. షూటింగ్ దశలోనే 4 సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు 4 సినిమాలకు కూడా బ్రేక్ పడినట్టుగా అయింది. సో రష్మిక గాయమైంది. మైసా సినిమాలో లేడీ ఓరియంటెడ్ సినిమాది ఒక యాక్షన్ సీక్వెన్స్ డాన్స్ చేస్తూ ఉండగా ఇప్పుడు తనకి కింద పడడంతో నడుముకి గాయమైనట్టు తెలుస్తోంది. సో టాలీవుడ్లో వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మొన్న మధ్య బాలకృష్ణకి గాయమైంది. 2 రోజుల క్రితం పెద్ద సినిమాలో షూటింగ్ సమయంలో గాయమైతే ఆ గాయం కారణంగా కొన్ని రోజుల పాటుగా సైలెంట్ అంటే దాన్ని అధిగమించి కొన్ని రోజుల పాటు కొనసాగినప్పటికీ ఇప్పుడు చికిత్స తీసుకున్నారు రామ్ చరణ్. ఒక సర్జరీ కూడా చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ రష్మిక గాయమైంది. సో టాలీవుడ్లో వరుసగా యాక్టర్స్ అందరికీ కూడా ఈ రకమైనటువంటి గాయాలు అవ్వడం, ఆసుపత్రి పాలవ్వడం, రెస్ట్ తీసుకోవడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. రష్మిక కూడా గాయమైంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ ప్రతినిధి అనింద్ర అందిస్తారు. అనింద్ర, సో ఏంటి సిచ్యువేషన్? రష్మిక ఏ షూట్లో గాయమైంది, ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది, సో ప్రజెంట్ తన హెల్త్ కండిషన్ ఏంటి? మనోజ్, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస సినిమాలతో దూసిపోతున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందనకు ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె ఒక డాన్స్ సీక్వెన్స్ షూటింగ్ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ వార్త ఇండస్ట్రీలోనూ అటు అభిమానుల్లో కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం రష్మిక రణబాలి మైసా చిత్రాల్లో షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమాల కోసం వరుసగా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు, కఠినమైన డాన్స్ పర్ఫార్మెన్స్ లు చేయాల్సి రావడంతో ఆమె శరీరానికి తీవ్ర ఒత్తిడి గురైనట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమె హిప్ ఏరియాలో పూర్తిగా ఆ టెండన్ డిటాచ్మెంట్ అనేది జరిగినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ రకమైన గాయం వైద్యులను కూడా కొంచెం విస్మయానికి గురి చేసిందంటూ కూడా చెప్తా ఉన్నారు. సాధారణంగా ఇలాంటి తీవ్రమైన గాయాలు కఠినమైన సాధన చేసే క్రీడాకారుల్లో మాత్రమే వస్తుంటాయని కూడా డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తుంది. ఆ పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రష్మిక రాబోయే 6 వారాల పాటు కూడా ఎలాంటి కదలికలు లేకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని కూడా వైద్యులు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఆ టెండన్ తిరిగి పూర్వస్థితికి వచ్చి బలపడేందుకు ప్రత్యేకంగా రిహాబిలిటేషన్ కూడా అవసరమని కూడా అందుకు చెప్పడం జరిగింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక చేతిలో ఏకంగా ప్రస్తుతం 4 భారీ చిత్రాలు షూటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటు దాదాపుగా 30 ప్రముఖ బ్రాండ్లకు కూడా ఆమె అంబాసిడర్ గా కూడా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ అనూహ్య ప్రమాదం కారణంగా ఆమె నటిస్తున్నటువంటి ఆ సినిమాలతో పాటు ఇటు యాడ్ షూటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తాత్కాలికంగా నిలిచిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. త్వరలోనే ఆమె కోలుకుని తిరిగి మళ్ళీ షూటింగ్స్ లోకి రావాలని చెప్పేసి ఇటు ఫ్యాన్స్ కానీ అటు శ్రేయాభిలాషులు కానీ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతానికి అంటే ఇక్కడ రణబాలి అండ్ ఇంకా మైసా లేడీ ఓరియంటెడ్ మూవీ, రణబాలి విజయ్ దేవరకొండ అండ్ ఇంకా రష్మిక వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఇది హ్యాట్రిక్ మూవీ. సో ఆ మూవీకి అండ్ ఇంకా మైసా మూవీకి సంబంధించినటువంటి భారీ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఇంకా డాన్స్ పర్ఫార్మెన్స్లు కొంచెం కఠినంగా ఉండడంతో సో అవి కొంచెం ఎక్కువగా చేయడంతో ఆ తీవ్ర ఒత్తిడికి గురైనట్టు తెలుస్తుంది. సో ఇక్కడ టెండన్ డిటాచ్మెంట్ అయినట్టు కూడా వైద్యులు ఇక్కడ చెప్పడం జరిగింది. సో పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నుంచి 8 వారాలు పడుతుందంటూ కూడా వైద్యులు ప్రస్తుతం సూచించారు. సో టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో వరుసగా హీరోలందరికీ కూడా ఏదో ఒక సర్జరీ అవడం, ఏదో ఒక ఇంజూర్ అవడం కూడా చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతానికి ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక కూడా ఇప్పుడు సో ఇక్కడ షూటింగ్స్ లో గాయపడడం అనేది తీవ్ర ఆందోళనకి గురి చేసింది ఫ్యాన్స్ అందరికీ కూడా. ప్రస్తుతం రష్మిక త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఫ్యాన్స్ అంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి. మనోజ్, అనింద్ర, తన హెల్త్ కండిషన్ అంటే ఇస్ ఇట్ మేజర్ వన్? అంటే కొంత రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతుందా, లేకుంటే ఫర్దర్ గా ఇంకా సర్జరీస్ అవసరం పడతాయి? బికాస్ పెద్దకి సంబంధించినటువంటి షూటింగ్ లో రామ్ చరణ్ రకంగానే గాయపడి కొన్ని రోజుల పాటుగా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఆయన ఫైనల్లీ సర్జరీ చేసుకున్నారు. సో బాలకృష్ణ విషయంలో కూడా మోకాలికి రక్తం గడ్డ కట్టింది, కొంత మజిల్ టీర్ అయింది, ఆ తర్వాత సర్జరీ వెళ్ళారు ఏజీ హాస్పిటల్లో ఆయన. బట్ రష్మిక విషయంలో ఏంటి? రష్మిక కూడా ఏదైనా మేజర్ సర్జరీ లాంటిది ఉంటుందా? అంటే తన ఫ్యాన్స్కి తను ఏదైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా?
ఎస్ మనోజ్, ఇక్కడ అంటే రష్మికకి సంబంధించి ఎటువంటి సర్జరీ ప్రస్తుతానికి అయితే అవసరం లేదని చెప్పేసి డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఆ టెండర్ డిటాచ్మెంట్ అనేది ప్రత్యేకంగా తిరిగి మళ్ళీ పూర్తిగా పూర్వస్థితికి రావాలంటే జస్ట్ రీహాబిలిటేషన్ చేస్తూ సరిపోతుంది అని కూడా చెప్పడం జరిగింది. సో దాదాపు 6 నుంచి 8 వారాలు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ అది సెట్ అవుతుందని కూడా వైద్యులు సూచించడం జరిగింది. సో ప్రస్తుతానికి రష్మికకి సంబంధించి ఎటువంటి సర్జరీ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. కొంచెం రెస్ట్ తీసుకుంటే అండ్ ఇంకా రీహాబిలిటేషన్ చేస్తే సరిపోతుందని కూడా వైద్యులు సూచించడం జరిగింది. సో 6 నుంచి 8 వారాల్లో మళ్ళీ రష్మిక తిరిగి షూటింగ్ లో పాల్గొంటారు అని కూడా. అంటే టెండన్ డిటాచ్మెంట్ అని చెప్పి చెప్తున్నారు అనేది. టెండన్ డిటాచ్మెంట్ అనేది డాన్స్ సీక్వెన్స్ చేస్తూ ఉండగా జరిగిందని అంటున్నారు. ఇస్ ఇట్ ఎ బిగ్ ఇష్యూ? అంటే వైద్యులు ఏం చెప్తున్నారు? టెండన్ డిటాచ్మెంట్ అనేది ఒక వైద్యులు కూడా షాక్ అయిపోయారు, తనకేంటి ఇలా అవడం ఏంటంటే అందరూ కూడా ఒకసారి ఆశ్చర్యపోయారంట. సో టెండన్ డిటాచ్మెంట్ అంటే ఏంటి, అసలు దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? హిప్ ప్లేస్ లో ఏదైతే ఉందో అక్కడ డిటాచ్మెంట్ అనేది, సో హిప్ కి సంబంధించి ఒక చిన్న బోన్ డిటాచ్మెంట్ అనేది అక్కడ అవ్వడం జరిగింది. అది పూర్తిగా క్రీడాకారులు కొంచెం హెవీ వర్కౌట్స్ చేయడం వల్ల ఇది క్రీడాకారులు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ప్రస్తుతానికి వైద్యులు రష్మికకి ఈ టెండన్ డిటాచ్మెంట్ అనేది అవ్వడం చూసి కొంచెం షాక్ అయ్యారంటే, కొంచెం హెవీ వర్కౌట్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో కొంచెం క్రీడాకారులు, స్పోర్ట్స్ ఎక్కువగా నిత్యం ఆ గ్రౌండ్ లో ఉండేవాళ్ళు, ఎక్కువగా జిమ్ లో ఉండేవాళ్ళు, ఎక్కువగా వర్కౌట్ చేసేవాళ్ళు, సో వీళ్ళకి ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో ప్రస్తుతానికి రష్మికకి అవ్వడం చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. సో దీనికి సంబంధించి అయితే ఎటువంటి సర్జరీకి సంబంధించి ఇప్పటి వరకు డాక్టర్లు అయితే సజెస్ట్ చేయలేదు. జస్ట్ రెస్ట్ తీసుకోవాలి, రిహాబిలిటేషన్ చేస్తే సరిపోతుందని మాత్రమే ప్రస్తుతానికి వైద్యులు చెప్పడం జరిగింది. సో తర్వాత పూర్తిగా కోలుకునే ఛాన్సెస్ ఉన్నాయి, మళ్ళీ షూటింగ్ లో పాల్గొనే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మేడం. రైట్, థ్యాంక్ యూ అనింద్ర. సో మొత్తంగా రష్మిక ఒక సినిమా షూటింగ్లో ఉన్నారు ప్రస్తుతానికి. మైసా అనేది ఒక లేడీ ఉంటాడు సినిమాలో షూటింగ్లో ఉన్న సమయంలో హెవీ డాన్స్ స్టెప్స్ కానీ స్టంట్స్ చేస్తున్న సమయంలో తనకి ఏదో గాయమైంది, టెండన్ డిటాచ్మెంట్. సో ఆ మజిల్కి అండ్ బోన్కి మధ్యటువంటి ఆ చిన్న ఒక టేర్ లాంటిది వచ్చింది. సో ప్రజెంట్ హిప్ ఏరియాలో వచ్చినటువంటి ఈ ప్రమాదం కారణంగా, ఈ గాయం కారణంగా 6 వీక్స్ ఆఫ్ రెస్ట్ అవసరం అంటున్నారు డాక్టర్లు కూడా. డాక్టర్ ఒకసారిగా షాక్ అయ్యారు. సో ఒక 4 సినిమాలు మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి తన చేతిలో, షూట్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ ఇన్సిడెంట్ కారణంగా ఒక 6 వీక్స్ వరకు కంప్లీట్గా రెస్ట్లో ఉండాల్సిన అవసరం వచ్చింది. సో రష్మిక ఫ్యాన్స్కి మాత్రం ఇంకా తన క్లారిటీ ఇవ్వలేదు దీని విషయం పైన. మరి ఎటువంటి రియాక్షన్ ఇస్తారు, తన అఫీషియల్గా స్టేట్మెంట్ ఇస్తారో చూడాలి. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.